గత 18 సంవత్సరాలుగా వేలంగి పరిసర గ్రామాల్లో ట్రస్ట్ ఆఫ్ బొండా ద్వారా పలు రకాల సేవలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ ఆఫ్ బొండా మేనేజింగ్ డైరెక్టర్ బొండా వెంకన్నరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి గ్రామంలో బొండా నారాయణమ్మ వారి జ్ఞాపకార్థం ఆమె జన్మదినం పురస్కరించుకుని ట్రస్ట్ ఆఫ్ బొండా ఆధ్వర్యంలో 300 మంది మహిళలకు చీరలను, 100 మంది పురుషులకు పంచె, తువ్వాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ ఆఫ్ బొండా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొండా వెంకన్నరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవి కృష్ణంరాజు, యానం ప్రముఖ మందుల ఫ్యాక్టరీ డైరెక్టర్ వివిఎస్ఎన్ మూర్తి, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం విద్యాశాఖ అధికారి శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవి కృష్ణంరాజు మాట్లాడుతూ ట్రస్ట్ ఆఫ్ బొండా చేస్తున్న సేవలను కొనియాడారు. అదేవిధంగా ఎంఈఓ శివప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బొండా వెంకన్నరావు సేవలను కొనియాడారు. అనంతరం మహిళలకు, పురుషులకు ట్రస్ట్ ఆఫ్ బొండా సభ్యుల చేతుల మీదుగా చీరలు, పంచెలు, తువ్వాళ్లతో పాటు డాల్ఫిన్ హోటల్ బద్దిరెడ్డి వెంకన్న సహకారంతో బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, ట్రస్ట్ ఆఫ్ బొండా డైరెక్టర్స్ బొండా వివిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బొండా సూర్యారావు, డాక్టర్ బొండా రాజ్కుమార్, మెంబర్స్ బొండా లక్ష్మీకుమారి, అనితారాణి, హరినా తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ప్రాక్టీస్లో ఉంటూ ఈ సమాజ సేవ కోసం ఆలోచించడం నిజంగా ఆయన ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే చాలామంది వైద్యులు, నా స్నేహితులందరూ కూడా వైద్య సేవలోనే నిమగ్నం అవుతారు తప్ప సామాజిక సేవ గురించి కానీ పేదలకి సంబంధించిన విషయాల్లో వారి అభివృద్ధికి కృషి చేయడం కానీ సమయం ఉండక వారు ఇవి పట్టించుకోవడం తక్కువ. అటువంటిది వెంకన్నరావు గారు అటు వైద్య వృత్తులనే కాకుండా గ్రామ అభివృద్ధికి, సామాజిక సేవకి, అనేక మంది విద్యార్థులకి కూడా ఎంతో సహాయకారిగా ఉంటూ ఈ గ్రామంలో ఈ ట్రస్ట్ ఆఫ్ బొండా యాక్టివిటీస్ ద్వారా యువకులందరినీ చైతన్యపరిచి, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనూ ముందు రాబోయే కాలంలో కూడా ఈ ట్రస్ట్ ఆఫ్ బొండా యాక్టివిటీస్ ఇంకా బాగా ఉన్నత స్థాయిలో పెంచి చేసి వాడు చిరస్మరణీయంగా ఈ ఊళ్ళో మరి ఆయన చెయ్యద్దుకుంటూ ఆయన చేసే ప్రతి పనిలోని కూడా తోడు నీడగా అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ప్రతి కార్యక్రమాల్లోని ఆమె చేయూతనందిస్తూ మంచి పిల్లల్ని మరి సమాజానికి అందించారు. నిజంగా ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ముగ్గురు మనగాళ్ళు, ముగ్గురు చిరంజీవులే. మరి నిజంగా ముగ్గురు కూడా ఎక్సలెంట్ అన్నమాట. అంటే సమాజంలో ఏ ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు తీసుకుపోయినటువంటి మంచి స్థాయిలో ఉండి వారి యొక్క వృత్తి ధర్మాలను చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సామాజిక కార్యక్రమాలను కూడా అందిస్తున్నటువంటి ముగ్గురు కూడా గొప్పవాళ్లే. అటువంటి ముగ్గురు కుమారులు తీసుకున్నారు. మరి వాళ్ళ మనవలు కూడా ఇప్పుడు సార్ చెప్తుంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఇదే కుటుంబం. మరి ఇంత మంచి కుటుంబానికి ముఖ్యమైనటువంటి భూమిక ఆమెదే. మరి ముందుగా అటువంటి ఆదర్శమూర్తికి, అమృతమూర్తికి, మరి అనురాగమూర్తి అయినటువంటి నారయ్యమ్మ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు ఘటించుకుంటూ మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది చేయటం మొదలుపెట్టి 18వ సేవా కార్యక్రమం ఈరోజు జరుగుతున్నదండి. నా శ్రీనివాస నరసింహం ఆవరణలో నేను, నా ముగ్గురు కుమారులు బొండా వీర వెంకట సత్యనారాయణమూర్తి అండ్ లక్ష్మీకుమారి, డాక్టర్ సూర్యారావు అండ్ అనితారాణి అండ్ డాక్టర్ రాజకుమార్ అండ్ హరిణ, వారి కుమారులు, కుమార్తెలు అందరూ కూడా దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఈ ట్రస్ట్ ఆఫ్ బొండాకి వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నామండి. ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఏవి కృష్ణరాజు గారు, పూర్వ వైస్ ఛాన్సలర్, వారు ముఖ్య అతిథిగా రావటం జరిగింది. అలాగే మరి 300-400 మంది పేదలు లబ్ధిదారులుగా రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము మరి ఆడవారికి చీర జాకెట్లు, మగవారికి పంచ, తువ్వాళ్ళు అందజేయడం జరుగుతుంది ఒక 15 నిమిషాల్లో. ఆ తర్వాత వారందరికీ కూడా డాల్ఫిన్స్ వెంకన్న గారి యొక్క బద్దిరెడ్డి వెంకన్న గారి ఆధ్వర్యంలో
అందరికీ కూడా పులావ్ ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది.